సంగారెడ్డి చెరువులో చేప పిల్లలను వదిలిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహబూబ్ సాగర్ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 1,64,000 చేప పిల్లలను వదిలారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధి లక్ష్యంగా చేప పిల్లలు వదిలామన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మిరోడ్డి నగేష్, కార్యదర్శి కూన చిదంబర సాయి, ఉపాధ్యక్షులు గుర్రం నరసింహరాజు, కోశాధికారి కాడబోయిన ఆంజనేయులు, డైరెక్టర్లు గుర్రం నాగేష్, కూన శ్రద్ధానంద్, మిరోడ్డి రాజేష్, కూన రాఘవేంద్ర, గుంటి వంశీ, ప్రచారకుల సునీల్ మరియు డాక్టర్ కూన వేణు, కూన సంతోష్, కిరణ్ గౌడ్. మహబూబ్ సాగర్ లో నేడు పెద్దలు చైర్మన్ గారి యొక్క నేతృత్వంలో మన స్థానిక సంస్థ అధ్యక్షులు నాగేష్ గారు కానివ్వండి, ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేసే విధంగా ఈ ఉచిత చేపల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 26,000 చెరువులలో, అదేవిధంగా దాదాపు 6,000 పైచీలకు మత్స్య పారిశ్రామిక సంస్థల యొక్క సొసైటీ యొక్క ప్రతి చెరువులో కూడా, ప్రతి సంస్థలో కూడా వేసే విధంగా, ప్రతి కుంటల్లో కూడా ఉచిత చేపలు చేరే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. గతంలో ఎన్నడూ లేదు, ఎక్కడ కూడా ఏ కోశానికి కూడా ఇక్కడ మీకు కనపడకపోవచ్చు. గతంలో ఏ విధంగా కూడా చేపలు వేసాము, ఎప్పుడు వేసాము, ఎవరి పక్షంలో వేసామని తెలియకుండా ఉండేది. కానీ నేడు ప్రత్యక్షంగా ఇందులో ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, స్థానిక సంస్థలటువంటి అధ్యక్షులను కానీ, ముఖ్యంగా జేసీ ద్వారా కమిటీ వేసి ప్రత్యక్షంగా ఎవరికైతే లబ్ధి చేకూరే ఉద్దేశం ఉన్నామో మత్స్యకార కుటుంబాలకు, వారికి 100కు 100% అందే విధంగా మేము ప్రణాళిక చేసుకున్నాం. వచ్చే నాటికి దాదాపు 6 లక్షల టన్నుల యొక్క చేప పిల్లల ఉత్పత్తి తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా మీరు చూడవచ్చు, గతంలో ఎక్కడ కూడా చేపలు వేసే సమయంలో ఎలాంటి ఆధారం లేకుండే, ఈసారి ఆధారం ప్రకారంగా ముందుకెళ్తున్నాం. మీరు తెలుసుకోవచ్చు, అంతర్జాతీయంగా పరంగా తెలంగాణ ప్రభుత్వం 47 కోట్లతో కోయిడా మార్కెట్లో ఫిషరీస్ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నాం. అది తెలంగాణ రాష్ట్రానికి మణిహారం కాబోతుంది. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పెద్దలు జగ్గారెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా మత్స్య పారిశ్రామిక కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా ముందుకెళ్తున్నాం. దీనికి తోడుగా, దీనికి నీడగా మత్స్యకార కుటుంబాలు అండగా ఉండడం తెలుసుకుంటాం. ఈరోజు 1,64,000 చేప పిల్లలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఫిషర్ చైర్మన్ మిట్టి సాయి గారికి, అలాగే నగేష్ గారికి, సంత్ గారికి, అలాగే ఏదైతే ముఖ్యమంత్రి గారి విజన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే మరి ఈ ఫిషెస్ దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా మరి చేపలను తింటే మనకి ఎలాంటి లభ్యమవుతుందో, మనకు వచ్చే విటమిన్ కానీ, ప్రోటీన్స్ కానీ మరి ఎక్కువ ఉన్న ఆహారం కాబట్టి మరి చాలా మటుకు కూడా దీనికి సహకరిస్తూ మరి ప్రజల్లో మంచి ఆర్థిక వ్యవస్థ ఉండాలి. అన్ని కులాల మతాలకు కూడా అందరికి కూడా ఆర్థికంగా ఎదిగించాలనే ఉద్దేశం ఏ విధంగా ఉందో అట్లాగే ఈ ఫిషర్తో కూడా చాలామంది కూడా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మా సంగారెడ్డిలో అయితే మహిళలు కూడా చాలామంది కూడా ఈ పరిశ్రమలో పాలు పంచుకొని వాళ్ళు కూడా జీవన విధానాన్ని మరి పెంపొందించుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. అలాగే వచ్చిన ఆదాయాన్ని కమిటీ మెంబర్లు కూడా చక్కటి విధానంతో ఎట్లాంటి అంటే పొరపాటు చేయకుండా అందరికీ సమానంగా మరి ఈరోజు చేయూతనిస్తూ వాళ్ళు హ్యాపీగా ప్రతి పండుగలో కూడా చాలా సంతోషంగా అనుకుంటున్నారు. మా కమిటీలో ఇన్ని డబ్బులు వచ్చినాయి, మా కుటుంబానికి ఇన్ని వచ్చినాయి, మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. మరి ముఖ్యంగా ఈ చెరువు ఇన్ని నీళ్ళు ఉండడానికి కూడా ఒక కారణం ఏంటంటే జగ్గారెడ్డి గారు కోరిక తీపిచ్చి, అంటే ఒక 10-12 సంవత్సరాల కింద అప్పుడే ఒక 2 కోట్లు డబ్బు పెట్టి మరి కూడిక తీయడం, ఈ ఇంత మంచి వాటర్ ఉండడం సంగారెడ్డి మరి ఫిషెస్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆధారం అయిందని నేను చెప్పక తప్పదు. మరి మీరందరూ కూడా చల్లగా ఉండాలి, ఆ మైసమ్మ మనందరినీ కూడా మంచిగా చూడాలని కోరుకుంటూ
మత్స్యకారుల లోపల ఒక ఆర్థిక స్వావలంబన తీసుకురావాలి, ఆర్థికంగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం. మత్స్యకారులు ఎక్కడైతే చెరువులున్నాయో ఆ చెరువులో నీళ్లున్న దగ్గర ఖచ్చితంగా చేపలు వద్దాననేటువంటి దాని మీద ఈరోజు సంగారెడ్డి మహబూబ్ సాగర్ ఇచ్చేసినటువంటి మా ఫిషర్స్ సంబంధించిన చైర్మన్ మెట్టుసాయి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి నిర్మలక్క గారికి, అదేవిధంగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, సంతు గారికి, నగేష్ గారికి, మా సిద్ధు గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 1,64,000 చేపలు ఈ రోజు మహబూబ్ సాగర్ చెరువులో సుమారు 350 ఎకరాలైనటువంటి చెరువుల పట ఈ 1,64,000 చేపలు వదలడం వల్ల మా మత్స్యకారుల యొక్క జీవితంలో కూడా వెలుగు తీసుకురావాలనేటువంటి దాని మీద మంచి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 8,000 కోట్ల టన్నుల ఈరోజు చేపల ఉత్పత్తి అనేటువంటి జరుగుతున్నది. అదేవిధంగా మన సముద్రంలో తీసుకుంటే 45 లక్షల చేపలు పట్టేటువంటి అవకాశం ఉంది, కానీ 16 లక్షల టన్నులు మాత్రమే పట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ చెరువులు, కుంటలు అవన్నీ తీసుకుంటే 35 లక్షల టన్నుల వరకు పట్టేటువంటి అవకాశం ఉన్నది. చేపల ద్వారా చాలా మందికి తెలుసో తెలియదు, కానీ చేప ద్వారా ఒక అద్భుతమైనటువంటి నూనె తయారైతే ఆ నూనెతో గుండెకి సంబంధించినటువంటిది కూడా ఒమేగాకి సంబంధించినటువంటి ఫ్యాటీ యాసిడ్ కూడా లేకుండా మన గుండెపోటు రాకుండా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి దాన్ని కూడా మన చేప మందు పనిచేస్తుంది. దీంతో చేప ఎముకలతో కూడా ఎరువులు తయారు చేసేటువంటి అవకాశం ఉన్నది. చేపలతోని చెప్పులు గాని బూట్లు గాని తయారు చేసేటువంటి అద్భుతమైన విధానంలో చేప అనేటువంటిది నిజంగా చెప్తున్నా కదా, మనిషి ఆరోగ్యంగా చేసేటువంటి గొప్ప ఇది ఉన్నటువంటి సంపదనే మన చేప సంపద కనుక దానికి మా సంఘానికి సంబంధించినటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులందరూ కూడా ఒక కుటుంబం లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా అందరం కూడా సమిష్టిగా పంచుకొని రాబోయే రోజులు అందరం కూడా మంచి ఉన్నత స్థాయికి రావాలనేటువంటి దాని మీద విచ్చేసినటువంటి మా సాయి గారికి, మా నిర్మలక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఎల్ల వేళలా మా మత్స్యకారులు అంటే ఆయన కూడా మా మత్స్యకారుల ఒక కుటుంబ సభ్యులు లేకుంటున్నటువంటి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మత్స్యకారులకు ఏ ఇబ్బంది జరిగినా ఏది జరిగినా కూడా నేను ఎల్లవేళలా ఉండాలనేటువంటి దాని మీద మత్స్యకారులు ఎప్పుడు కూడా గుండెలు పెట్టుకున్నటువంటి కుటుంబమే మా తూర్పు జయప్రకాష్ రెడ్డి, మా నిర్మలక్క గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ కట్టమైసమ్మని కోరుతున్నా, రాబోయే రోజులు ఎవరైతే కట్టమైసమ్మ దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ చల్లి పసుపు కుంకుమేశ్వరులు అందరూ కూడా శుభం జరుగుతుంది. రాబోయే రోజుల్లో రాజకీయ పదవులు కూడా మంచిగా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. చెరువు నమ్ముకున్న వాళ్ళు, ఈ చెరువు నీళ్లు నమ్ముకున్న వాళ్ళు, చేపలు నమ్ముకున్న వాళ్ళు ఇప్పటివరకు అందరూ కూడా చాలా ఉన్నత స్థాయికి వస్తారు, ఇంకా ఉన్నత స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ అద్భుతమైన వీళ్ళు పాదం పెట్టినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి కూన సంతు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మత్స్యకారులు, జై మత్స్యకారులు. అన్న నాగేష్ ఒక నిమిషం మాట్లాడా అన్న మాట్లాడ. ఓకే నాగేష్. సంక్షేమ పథకాల భాగంగా మత్స్యకారులకు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇదే విధంగా మన తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు మరియు మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ మెట్టుసాయి గారు విచ్చేసినారు. మా సంగారెడ్డి చెరువు, మహబూబ్ సాగర్ చెరువులో 1,64,000 చేప పిల్లలు వదలడం జరిగింది. మత్స్య సహకార సంఘాల అభివృద్ధి కోసం, మత్స్యకారుల అభివృద్ధి కోసము తెలంగాణ ప్రభుత్వం చేప పిల్లలు వదలడంతో మాకు జీవనోపాధి కుదురుతుందని ఈ విధంగా తెలియజేసుకుంటూ ముగిస్తుంది.